అందరికీ నమస్తే. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే పోలియో చుక్కలు వేస్తున్నారు కదా, మంగళవారం దాకా ఛాన్స్ ఉన్నది. ఇంకెవరైనా ఏపీయకుంటే ఏపీయండ్రి, సరేనా? సరే, హెడ్లైన్స్ చూద్దాం. మంటలు అంటుకుంటే కష్టం, ఫైర్ ఇంజన్లకు ఫోన్ చేస్తే ఇంకా నష్టం. చాయ్ వాలా అయ్యిండు మస్తు గరం, కానీ ప్రధాని కొల్వే కదా పెద్ద వరం. సన్మానాలకు బయలుదేరిన సత్తి. ఈ సాలరు చాలా మంచోళ్ళక్క, దండేసి దండం పెట్టి పూజ కూడా చేస్తాక. అక్క ఈ సాలరు ఏడున్నారో మొత్తం దొరకబట్టిన దాకా నేను ఇంటికే రానక్క. మంచిగా మేకప్ వేసిండ్రు, నున్నగా నెత్తి కూడా దువ్విండ్రు, రాసుకునేందుకు పెన్ ఇచ్చిండ్రు, పేపర్లు ఇచ్చిండ్రు, దూపైతే దాగుమని చల్లటి నీళ్ళ గిలాసని కూడా పెట్టిండ్రు. వార్తలు చదువుడు అయిపోగానే గరం గరం చాయ్ ఇస్తారు. అయినా సరే నేను ఈ వార్త చదివా, నాకు చదవబుద్ధి అయితే లేదు. గనిగానం సౌలతులు ఉన్నాక వార్త చెప్పేందుకు నీకేం కష్టమమ్మా అని అంటున్నారు కదా. నా చెవు పుట్టలా ఒక రాయి ఊసిపోయింది, మరి మీకు కనబడుకుంటేంది? నేను కారణం చెప్పిన కదా. అబ్బా అదో కారణం అని మూతులు తిప్పుతున్నారులే. మరి గాసారి ముచ్చట కూడా గిట్లనే ఉన్నది. ఇంత పెద్ద దేశానికి చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అవుడంటే మామూలు ముచ్చట్నా? కానీ కొందరు ఓరుస్తలేరట, దించేస్తందుకు కుట్రలు చేస్తుండ్రని చెప్పుకొని బాధపడ్డాడు మోడీ సారు. అయినా మోడీ సారు చాయ్ వాలాను ఫుల్ మెజారిటీతోని ప్రధానమంత్రిని చేసింది పబ్లిక్ గన్ని ప్రతిపక్షాలు కావు సారు. 20 నెలల సంధి దేశాన్ని ఏలుతున్నావు, ఎవ్వరు సర్వే చేసినా నువ్వు సూపరు కేక అని చేసేలు వలుకుతున్నారు జనం. మోడీ సారు మాట మీద నిలబడే మనిషి అని నమ్ముతున్నారు. ప్రతిపక్షాల మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు సారు? జనం నీతోనే ఉన్నాక కుట్రలు గిట్రలన్నిటినీ షీల్చి చెండాడు, నల్ల పైకం పట్టుకొచ్చి పబ్లిక్ అకౌంట్ల వారి గప్పుడు చాయ్ వాళ్ళ తడాక ఏందో తెలుస్తుంది. ఇక ఈ ముచ్చట ఇట్లున్నదా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అస్సలు స్వచ్ఛ భారత్ కార్యం కి అమ్మమ్మ చేసింది. మేకలను అమ్మి ఇంట్లో పాయికాన కట్టించుకుంది. మోడీ సారు తారీఫ్ చేసి 104 ఏండ్ల అమ్మమ్మకు సన్మానం చేసిండు. పొరకలు బట్టి పోజులు కొట్టేటోళ్లకు సన్మానాలు చేసే బదులు ఇసుంటోళ్ళకు చేస్తేనే ఇంకో 4 ముంగట్కొస్తారు సారు. అట్లనే ఎలక్షన్ల ముంగట చెప్పిన అన్ని చేస్తేవంటే చాయ్ వాలాను ప్రధానమంత్రి చేసిన వాళ్ళ రుణం తీర్చుకున్నట్లయితది. ఎక్సైజ్ శాఖ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అట్లనే క్యాలెండర్ని కూడా బయటికి తీసిండ్రు. ఆ శాఖ మంత్రి పద్మారావు సార్, సీనియర్ ఆఫీసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన పనిలో దూకుడు చూపించిన ఆఫీసర్లను మెచ్చుకున్నారు. ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించారు. ఇంత సీరియస్గా చదవడం నాతోనైతే లేదు, కడమ వార్త మా వాళ్ళు చెప్తారు. మందు సీసల మంత్రి పద్మారావు సారు ఆబ్కారీ ఆఫీసర్ల డైరీ ఓపెనింగ్ కార్యానికి వచ్చిండు. సారు మనసులో ఏం దాచుకోడు కదా, మొత్తం వెళ్ళబెట్టిండు. ఇక కానీ సారు ఎక్సైజ్ శాఖ అంటేనే కొద్దిగా ముఖ్యమంత్రి గారు ఎందుకేమో సాటిస్ఫై లేకుండా అప్పుడు ఏం శాఖ ఏం పని చేస్తారు ఎట్లా అని చెప్పి గుడాంబ వట్టీలు బంద్ పెట్టిస్తిరి, సరిపోను మందు సప్లై చేయబడితే ఇప్పుడు కూడా నారాజుగానే ఉన్నదా? కమర్షియల్ ట్యాక్స్ తర్వాత మన ఎక్సైజ్ ఆబ్కారీ శాఖనే. మొన్న 1-2 సార్లు ముఖ్యమంత్రి గారు మీ శాఖ బాగా పనిచేస్తుంది పద్మారావు అంటే కొద్దిగా తినకుండా కానీ కప్పినట్టు అయిపోయింది. గిరేటి సారు మీరు, మరి సీఎం సార్ నిన్ను మెచ్చుకున్నాడు, నువ్వు కూడా మీ ఆఫీసర్లను చూసుకోవాలి కదా. మిమ్మల్ని మాత్రం ప్రమోషన్లు మాత్రం ఖచ్చితంగా మీ హక్కు, మీ రైట్ మీకు అందే విధంగా మాత్రం మీ శాఖ మంత్రిగా నేను మాత్రం గ్యారంటీ మీకు ఇస్తా ఉన్నా. కష్టపడి ఖజానా నింపుతున్నారు కాబట్టి ప్రమోషన్లు ఇవ్వాల్సిందే సారు. అట్లనే మీకు సీఎం సార్ తన మంచి పేరు, మీ శాఖ మీద గౌరవం, మీ ఆఫీసర్లకు ప్రమోషన్లు వస్తున్నందుకు కారణమైన ఈ తాగుబోతులకు కూడా ఏదన్నా సౌలభ్యం చేయండి సారు. బీరు కొంటే గిలాస ఫ్రీ, కోటరు కొంటే నీళ్ల పాకెట్ ఫ్రీ, ఫుల్ బాటిల్ కొంటే కోడిగుడ్డ ఆమ్లెట్లు ఇచ్చే సౌలభ్యం చేస్తారా అంటే మీ పేరు చెప్పుకొని ఇంకో పెగ్గు ఎక్కువ తాగుతారు. ఓ సర్కారు సార్లు, మీరేం చేస్తారో తెలియదు కానీ మొదలు గలకు నీళ్ళు పంపుండ్రి. ఎండాకాలం అయినా సరే రోజుకు మేము ఒక్క గిలాసనే నీళ్లు తాగుతాం. రోజు తప్పించి రోజు తానాలు చేస్తాం. ఇడిచిన బట్టలే మళ్ళా వేసుకుంటాం. కావాలంటే కూరల నీళ్ళకు బదులు పాలు పోసుకుంటాం. మందు తాగేటోళ్ళను సోడాలు కూల్ డ్రింకులు కలుపుకొని తాగమంటాం. కానీ మొదలైతే గలకు నీళ్ళు పంపురి సార్లు, మీకు పుణ్యం ఉంటుంది. వాళ్ళకు నీళ్లు సరిపోనిస్తేనే మా బతుకులు సల్లంగా ఉంటాయి. ముందు వాళ్ళ సంగతి చూడురి సార్లు. పట్నం పబ్లిక్ జర మంచిగినాలిగో ఈ ముచ్చట. ఇన్నొద్దులు బంగ్లాలు దుకాన్లు తలగబడుతుంటే 101 నెంబర్కు ఫోన్ కొడితే కుయ్యి కుయ్యి అని ఉరికొచ్చేది మంటలారిపోయి నీళ్ళ బండి. కానీ ఇప్పుడు అది తూటాలు లేని తుపాకుల పరిస్థితి అయిందట.
అంటే ఫైర్ ఇంజన్లకు కూడా నీళ్ళ కరువు వచ్చిందట. సారు మా ఇల్లు తలగబడుతుందని ఫోన్ చేస్తే మొదలా టెంకర్లేనన్నా నీళ్లు దొరుకుతాయా చెప్పుర్రి, బండ్ల నింపుకొచ్చి ఆర్పేస్తాం అని మనల్నే ఉల్టా అడిగే పరిస్థితి ఉన్నదట. లేకుంటే ఉత్త ట్యాంకర్ తోటే వచ్చి చేతుల పైపులు ఊపుకుంటా నిలబడాల్సిందేనట. కరెక్టే మరి, మొదలు నీళ్లు నింపి తయారుగా పెట్టుకుంటేనే కదా ఫోన్ రాగానే జట్న ఉరికొచ్చి ఆర్పేసేది. బోర్లు ఎండిపోయా షెర్లు దగ్గర పడే ఇగేడ నీళ్లు దొరుకుతాయి చెప్పుర్రి. ఓ దిక్కు పబ్లికే దూపకు తల్లడం మరడం కాబట్టిరి. వచ్చేది ముందే ఎండాకాలం, అగ్గిదేవుడు అగడు పట్టి ఉంటాడు. ఎప్పుడు ఏడ జ్వర పడతాడో తెలియదు. జర పైలం సుమా, ఎందుకైనా మంచిది ఇండ్లల్లా దుకాణాలల్లో వైర్లు మంచిగా చెక్ చేసుకోర్రి. అగ్గిపెట్టెల వాడకం తక్కువ చేయర్రి. ఏడబడతాడ సిగరెట్లు కాల్చి అస్సలు పడేయకుర్రి. ఇక గాశారం మంచిగా లేక మంటలు అంటుకుంటే మాత్రం మొదలు జలమండల ఆఫీసుకు ఫోన్ చేయర్రి. అయ్యా మా ఇల్లు తలగబడుతున్నది, బంజరాయిల్స్ జూబ్లీ హిల్స్ స్విమ్మింగ్ పూల్లల్లో పోసే నీళ్లు జర మాకు అవసరం ఉంటాయి అని అడుక్కోర్రి. ఇక వాళ్ళు దయదలిస్తే వీళ్ళు టైంకు నింపుకొచ్చి పిచికారీ చేస్తే ఓకే, లేకుంటే ఉన్నది మిగిలేది బూడిదే. మీకు క్రికెట్ ఆట తెలుసా కదా? మనం పెద్దగా చెప్పుకోగాని తెలిసే ఉంటుంది కదా. ఆటలా ఒక్క బాల్కు 6 సిక్సులు కొట్టేస్తుందా? ఎంత గట్టి కొట్టినా బాల్కు 6 పరుగులే వస్తాయి. బాల్ వస్తుంటే ఆగు, వెనుకకో అని ఏళ్ళు చూపిస్తే మరిపోతుందా? క్యాచ్ పడతా అంటే స్టాప్ అంటే మనిషి ఆగిపోతాడా? అంపైరు నా దిక్కే చూడు, చెండు దిక్కు చూడకు అని అంటే నడుస్తుందా? ఏది నడవదు కదా. కానీ గిసొంటి టక్కు టమారా విద్య తెలిసిన ఒకసారు క్రికెట్ ఆటలకు దిగిండు. మరి ఆయన బాల్కి ఎన్ని రన్నులు కొట్టిండు? చెండు ఉందా, పలిగిపోయిందా? అంపైర్ పరిస్థితి ఏంది మొత్తం మా సత్తిగాడు చెప్తాడట. సత్తిగా ఇక గాని హే బాలకిస్తి సారు క్రికెట్ బ్యాట్ పట్టిండు. బుజ్జి జరుగు. అబ్బా 3 కట్టల ముంగటికి వచ్చిండు. రెడీ యాస్కెన్ స్టార్ట్. అయ్యో చెండు జల్దీ ఇసిరు కొట్టుండ్రి. సార్కు కొట్టనీకనే వస్తలేదు, టుట్కు కొడుతున్నాడు. చెండు ఆటనే ఆడొస్తలేదు. చిన్నగున్నప్పుడు సిర్రగోని ఆడేది చూడు, గట్ల కొట్టాలి సారు. అబ్బరకోండు సిర్రగోని అనగానే చెరుగ్గున కొట్టిండు. చెక్క మీద బొమ్మలు వేస్తుండు అనుకుంటున్నారా? కారు ఆటలో గ్యాప్ ఇస్తుండు. బాలకిస్తి సారు యాక్షనింగే కాదు, సంతకం కూడా ఎవ్వరు కాఫీ కొట్టరు. పేరు, ఊరు, నాయన పేరు, వంశం పేరు మొత్తం సంతకంలోనే రాస్తున్నట్టున్నాడు. మళ్ళా లడ్డు చెండు కాడికి వచ్చిండు. జరుగుండ్రా నాయన, సారు ఒకరికే చూస్తాడు, ఇంకో రిక్కు చూడరు. తన్నేనా అంటే ఎవరికి రాకుతుందో తెలియదు. హైదరాబాద్లో పెట్టిన కొత్త హోటల్ ఓపెనింగ్కి పోయి 3 మార్లకు వచ్చిండు. కడుపు నిండా తిని తిన్నరాడిగా రాక ఆడుకొని మళ్ళా తిని ఇంటికి పోదాం అనుకునేటోళ్ళ కోసం ఈ హోటల్ పెట్టిండ్రు. ఏనా దొరకవార్తా? ఆగో ఈ పుడుపుంగగాడు పూల తండేసుకునేటో బయలుదేరిండు. సత్తి ఓ నా నమస్తే. నమస్తే. ఇది నువ్వేనా? నేను కాదు మా సారు. మీ సారా? ట్రాఫిక్ వాళ్ళతో గీనికేం పని పట్టది? పోతా ఆడ షేర్వాస్త కాడు ఉన్నాడు పైన ఆడారా. బాగా ఏంటి ఎందుకు కురుకులాడాలి సార్? ఈ సార్ ఏడుండో చెప్తే సన్మానం చేస్తా. తెలుస్తుందా? సత్తి ఆ దండేంది, నీ అవతారం ఏంది, ఏం చేస్తున్నావు అసలు? ఈ దండ నాగాడక కనిపిస్తే సార్కి దండేసి సన్మానం చేస్తా. ఆన్లేవల్ తమ్మి, ఈడు మళ్ళేమో కథలు పడుతున్నాడు. అసలు పోలీసు వాళ్ళు నువ్వేం అడుగుతున్నావు? ఎల్ఎంఎల్సి టిఫీ మాట అని అడుగుతున్నా. ఏంటిదేమో డిశ్చార్జింగ్ చేస్తుంటారు ఏమైతే. నాకు తెలుసు, మీ దోస్తు కానీ బండి ఎత్తుకోపోయినరా? బండి ఎత్తుకపోతే దండేసి దండం పెట్టి సన్మానం చేస్తారాక? ఏమేంటలో దమాకో ఏంటిదో దినం ఎక్కువ అవుతున్నా నీకైతే. చూడు సత్తి, నువ్వేం చేస్తున్నావు చెప్పకుంటే నేను అస్సలు ఊకోను. చెప్పేందో బైపాస్ లో మర్చిపోయి రోడ్డు మీదకి వచ్చినాక అక్క 10 రూపాయలు ఇవ్వవా? ఊరు బద్దీలు టెంకాయ కొనుక్కొచ్చుకుంటా. 10 లేదు పరకలేదు. నువ్వు ఎండలో తిరిగి గాయ కాకు, చక్కగా ఆఫీస్కి నడు. ఒక్క ఈ ట్రాఫిక్ పోలీస్ సార్లు ఏడున్నారో చెప్తే నీకు బెల్లముండలు కనిపిస్తాక. అక్క ఈ సార్లు మంచోళ్ళక్క. మరి వాళ్ళకి దండేస్తా అని చెప్పి నువ్వే మెడలు వేసుకొని తిరుగుతున్నావు. ఆ చేతిలో 2 ఫోటోలు పెట్టుకొని దండెట్లా పట్టుకుంటారు అక్క, అందుకే మెడలు వేసుకున్నా. అక్క ఎట్లున్నా నా పిలాను? ఏడిసినట్టుంది. ముందుగా దండ తీసి చేతిలో పట్టుకో. అట్లా చెయ్యొద్దురా.
సరే గాని గాలేం చేసిండ్రు వాళ్ళకి దండేయనీకి? ఒక్క ఈ ట్రాఫిక్ పోలీస్ సార్లు తొవ్వల పాట వాడినోళ్లకు దండేసి సన్మానం చేసిరాక. హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ మీద పాట కైగట్టి వాడినందుక తమ్మి వాళ్ళకి దండేసింది? అక్క నువ్వు అనుకునే పాట కాదక్క, ఇది ఏరే పాట. ఇట్లా చేస్తే ఇంకొక పారి తొవ్వల పాట వాడకుండా అవుతారు. ఇంకో పారి పాట వాడరా? మరి దండెందుకు వేసినట్టు? అసలు ఏం పాట తమ్మి అది? ఏంటిదక్క మాటలు నేర్చినావు కానీ పాట అంటే కూడా తెలియరా నీకు? తొవ్వల ఒంటేలకు వచ్చినందుకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకొని దండేసిండ్రు. బిత్రోడా నీకేం పని లేదా? ఏమో గీ పని ముంగడేసుకున్నావు. అంట నువ్వెందుకు అంటున్నావు అక్క? ఒంటేలకు వచ్చినందుకు ఉండాలి అక్క. ఈ పోలీసు వాళ్ళు ఏడ దొరుకుతారక్క? ఏడున్నారు? ఇగో దండ ఆడిపోతున్నారు మొత్తము ఎండకు. తమ్మి వాళ్ళు సికింద్రాబాద్ మాంకాలి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. అట్లా చేసిన వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వకుండా గిట్లా దండలేస్తుండ్రు. ఓక మళ్ళీ ఇగో సిగ్నల్ పడక ముందుకే రయ్యను ఉరికేటోళ్ళకు, సిగ్నల్ పడ్డాక కూడా బండి అడ్డం పెట్టేటోళ్ళకు 4 తొవ్వలు కలిసి తన శర్వాస కాడ ఫోటో పెట్టి దండేయాలి అక్క అలా కూడా. అయ్యో తమ్మి ఎన్ని చేసినా ట్రాఫిక్ పోలీసార్లు ఎన్నిసార్లు పైనేసినా వాళ్ళు తొవ్వకు రారు తమ్మి. ఎందుకు రారాక? గీసోనికి పబ్లిక్ లోనే సన్మానం చేసినాం అనుకో 4 పాలు చక్కగా తొవ్వకొస్తారు. కార్ల తిరిగే పెద్ద పెద్దోళ్ళు సిగ్నల్ పడక ముందే పోతే పోలీసులు దండే సన్మానం చేస్తే వాళ్ళు ఊకుంటారా తమ్మి? వాళ్ళకి సన్మానం చేయదాక దండగా దారం దండగా పోలీసు వాళ్ళే చెవులో పూలు పెట్టుకొని దండాలు పెట్టాలి అంతే. అబ్బో నీ ఏషాలు మంచిగానే ఉన్నాయి. సరే సరే గాని నువ్వు చక్కగా ఆఫీస్కి రా తమ్మి. ఆ పోలీసార్లు ఇదంతా చూస్తూనే ఉంటారు. సిగ్నల్ పడ్డది ఉరకాలి. అవునా అక్క? నేను గంట దూరం పోనాక ఇగో గిరి ఒక సారు వేసేస్తా ఆగు. ట్రాఫిక్ పోలీసార్లు మీరు చేసిన పని మస్తు మంచిగుంది, మీకు సన్మానం చేయాల్సిందే. మరి అట్లనే మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఓ దండేయుండి సార్లు. సడక్ల పక్క పొంటి పాయకర్లు కట్టిమని గవ్ ఉంటే పబ్లిక్ ఇట్లా రోడ్ల మీద ఎందుకు చేస్తారు కదా? ఎవలులా? ఎవలు? తెలంగాణకు హైదరాబాద్ తప్ప ఏం లేదన్నది ఎవలు? ఎంతసేపు హైదరాబాద్ దండకాన్నే చదువుతారా? బయట ఎట్లున్నదో తెలుసా మీకు? ఈ స్మార్ట్ సిటీలలో మాయ లేకుంటే ఇకేం లేనట్టేనా? ఇల్వగల్ల నగరాలు, రికార్డులు తిరగరాసే పట్టణాలు మాకు కూడా ఉన్నాయి. తెలివి ఎవ్వరు సొత్తు కాదు, ఇగరం ఉండాలి కానీ అన్ని ఏక్ నంబర్ పట్టణాలే అవుతాయి. అయితే ఈ విషయంలో గా జిల్లా లీడర్లను మెచ్చుకోవాల్సిందేనులా. రాష్ట్రంలో ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డును వరంగల్ కొట్టేసింది. వీళ్ళ పనితనం మెచ్చి సెంటర్ సర్కార్ ఓన్లీ చిరి అవార్డే కాదు 40 లక్షల రూపాయలు కూడా పంపుతారట. సెంటర్ సర్కార్తోని షబ్బాష్ అనిపించుకునేటంత పని వీళ్ళు ఏం చేసిర్రంటే పథకాలు మంచిగా అమలు పెడుతుర్రట, పబ్లిక్ నీళ్ల దూప తీరుస్తుర్రట, ఆఫీసుల కాయిదాలు లేకుండా మొత్తం కంప్యూటర్ మీదనే పనిచేస్తుర్రట, మీదికెళ్ళి వచ్చిన పైకం వచ్చినట్టు ఖర్చు పెట్టి పనులు ఒడ్డెక్కిస్తుర్రట, కాంట్రాక్టర్లకు పనోళ్లకు పైసలు ఆపకుండా ఎప్పటి బిల్లులు అప్పుడే కడుతుర్రట. సార్లు మీరు ఇట్లనే చేసి వరంగల్ జిల్లా పరిషత్ అంటే దేశంలోనే ఏక్ నెంబర్ రా బై అని అనిపించేటట్టు చేయర్రి. కడమ జిల్లాల లీడర్లు సార్లు చూస్తుర్రా? జెడ్పీ మీటింగ్ పోయి కష్టపడి నిద్రపోవుడు, ఇష్టపడి టిఫిన్లు తినొచ్చుడు కాదు, జర వరంగల్ వాళ్ళని చూసి నేర్చుకోర్రి. ఇయ్యాలడ్సండి వరంగల్ ఖమ్మం వార్తలు తప్పకుంటుంటాయి. మంచి మంచి తీన్మార్ ముచ్చట్లు దొరుకుతాయి. ఓ 10-12 రోజులు లీడర్లంతా గీ 2 పట్టణాల పేర్లనే గలవరిస్తారు. పర్యటనలు, పాదయాత్రలు, అలకలు, బుదిరికించుడు, ఓదార్పులు అన్నీ ఆన్నే కనబడతాయి. ఎందుకంటే ఆడ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. వరంగల్ ముచ్చట్లు రేపు చెప్పుకుందాం కానీ ఇయ్యాలనైతే గి చూడండి. ఖమ్మంలా ఎలక్షన్లకు గిట్ల గంట కొట్టిండ్రో లేదో అట్లా లొల్లులు సురువైనాయి. కారు గుర్తోళ్ళు చేయి గుర్తోళ్ళ కీసులాట పోలీస్ స్టేషన్ దాకా పోయింది. స్టేషన్లా రచ్చ రచ్చయింది. కొబ్బరి నీళ్లు తాగుతున్న గీ మనిషి చేయి గుర్తు తరపున పోటీ చేస్తుండట. టీఆర్ఎస్ వాళ్ళని బెదిరించిండని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి లోపట కూసుండబెట్టిండ్రు. ఎమ్మెల్యే అజయ్ సార్ కు దగ్గర మనిషి అట. హీగేమున్నది, నా మనిషిని ఉట్టిగానే అరెస్టు చేస్తారా అని స్టేషన్ మీద కూరుకొచ్చిండు. ఎమ్మెల్యే సార్ పోలీస్ స్టేషన్ దాకా పోతే కార్యకర్తలు కుంటారు. స్టేషన్లో అంగిల్ చింపుకొని ఆగమాగం చేసిండ్రు జరసేపు. ఏమిట్లకేమీ లేదు, అప్పుడే పంచాయతీలు సురువైతే ఇక రేపు నామినేషన్ లేసినాక ఇంకెట్లుంటుందో పోండ్రి. మంటలు అంటుకుంటే కష్టం,
ఫైర్ ఇంజన్లకు ఫోన్ చేస్తే ఇంకా నష్టం. చాయ్ వాళ్ళ అయ్యిండు మస్తు గరం, కానీ ప్రధాని కొల్వే కదా పెద్ద వరం. సన్మానాలకు బయలుదేరిన సత్తి. ఈ సాలరు చాలా మంచోళ్ళక్క, దండేసి దండం పెట్టి పూజ కూడా చేస్తాక. అక్క ఈ సాలరు ఏడున్నారో మొత్తం దొరకబట్టిందాక నేను ఇంటికే రానక్క. ఇలా ముచ్చట్లన్నీ ముద్దుగున్నాయి కదా, రేపు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొస్తా, సరేనా? నమస్తే.